సో ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి ఒక యూట్యూబర్ అండి. ప్రతి ఒక్కరి ఫోన్లో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈయన వీడియో ఒక్కసారైనా సరే చూసే ఉంటారు. ఆయన ఎవరో కాదు, హైదరాబాద్ యాక్టివిటీస్ యూట్యూబర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు అనే టిప్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్తే మేడం. అయితే ఎట్లా అండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఓ బాబు కూడా ఉన్నాడు, 4 years బాబు. బాబు కూడా ఉన్నాడా? ఇంకా పెళ్లిగా ఉన్నట్టే ఉన్నారు. అయింది. సంతుల్ డాడీ అనమాట. అయితే ఎట్లా అండి, ఊరు నుంచి ఎలా వచ్చారు హైదరాబాదు? అసలు ఎలా, మీ ఫ్యామిలీ ఏంటి మాకు చెప్తారా కొంచెం? యాక్చువల్లీ యూట్యూబర్గా అవుతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక సినిమాకు ఒక యాక్టర్గా వద్దామని, చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవుదామని స్కూల్ డేస్ నుంచి కూడా మా ఫ్రెండ్స్తో కూడా చెప్తుండే నేను. సో అనుకుంటాం కదా స్కూల్ డేస్లో నువ్వు ఏమవుతానని ఇట్లా ఫ్రెండ్స్ అనుకుంటుంటే కొంతమంది పోలీస్ అని, కొంతమంది డాక్టర్ అది అని చెప్పుకుంటుండే. బట్ నేను మాత్రం హీరో అవుతాను ఏదో అట్లా ఆ ఏజ్లో అట్లా చెప్పుకుంటుండే. బట్ సినిమా ప్రభావం వల్ల బాగా సినిమా పిచ్చి బాగుండేది. 10th నుంచి సినిమాని తిరుగుతుండే. బట్ ఇంటర్మీడియట్లో సో కాలేజ్కి వెళ్ళకుండా ఇక్కడ కృష్ణనగర్లో తిరగడం, అటు ఇటు వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్స్ తెలుసుకోవడము అని ఒక 2 years గ్రౌండ్ వర్క్ చేసిన అసలు సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఏందనేది. దాని తర్వాత మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఉంటాడు, మా ఊళ్ళోనే ఉంటాడు. ఆయన కూడా బాగా ఇండస్ట్రీ అంటే ఒక ప్రొడ్యూసర్ కావాలని ఆయనకు ఒక ఉండేది, ఉండేది. బట్ ఆయన ద్వారా ఆయనకున్న సర్కిల్ నుంచి మెల్లగా నేను కొంచెం అందరితో ఫాలోఅప్ చేసి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా. సో అసిస్టెంట్ కెమెరామెన్గా ఒక 2 years చేసిన. సో అట్లా అన్ని క్రాప్స్లో మన 24 క్లాస్ ప్రొడక్షన్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అన్నిట్లలో చేసి మెల్లగా యాక్టింగ్. యాక్చువల్లీ మన యాక్టర్గా అనుకున్నాం మన గోల్. సో మెల్లగా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లతోటి అట్లెట్లకి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసినాం. సో నాతో ఫస్ట్ చేసింది మా ఫ్రెండ్ రవి. సో ఇప్పుడు డిఓపిగా సెట్ అయ్యిండు, మంచి సినిమాలు కూడా చేస్తున్నాడు రవి. సో నాతోటి ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేసిండు. సో సెల్ఫీ విత్ సందీప్ అని చెప్పేసి షార్ట్ ఫిలిం పేరు. సో అక్కడ ఫస్ట్ కెమెరా పైన ముంగట యాక్ట్ చేసిన. సో అట్లా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ జీ తెలుగులో కొన్ని సీరియల్స్ కూడా చేసిన. సో 2 days 3 days క్యారెక్టర్స్ అట్లా ఒక 3 years 4 years చేసిన చిన్న క్యారెక్టర్స్. కొన్ని సినిమాలు కూడా చేసిన. బట్ ఒక మంచి జీ తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఆ టైంలోనే కొంచెం మా నాన్నకి హెల్త్ బాగాలేకుండే, ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా. సో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇండస్ట్రీకి రావడము, మళ్ళీ ప్రయత్నించడము. ఇక తెలుసు ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ అవకాశాలు రావు, మళ్ళీ స్ట్రగుల్ అని ఇట్లయితే కాదని చెప్పేసి ఇంకా ఎందుకో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనిపించింది. సో మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా మనం, వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ నీళ్ళను అడగమెందుకు, ఒకరి దగ్గర దీన్ని మనం చేపాలి, మనం ఏదో చేద్దాం కొత్తగా అని అనుకొని మెల్లగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మేడం. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేసిన. మా తమ్ముళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదా గల్లీలలో, వాళ్ళని పెట్టుకుని ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. మంచి రెస్పాన్స్ వచ్చింది. 3K 4K అంటే అదే పెద్ద వ్యూస్ కదా కొత్తగా పెట్టినప్పుడల్లా. సో మంచిగా రీచ్ వచ్చింది. దాని తర్వాత కొంచెం పెద్దవాళ్ళని తీసుకొని విలేజ్ కామెడీ టైపు షార్ట్ ఫిల్మ్స్ ఒక 3-4 చేసిన. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత రాఖీ పండగ ఒక సాంగ్ చేసిన. సాంగ్ కూడా 3 million పోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చేయాలని అనుకున్న సందర్భంలో మళ్ళీ మన హైదరాబాద్లో ఫెస్టివల్స్ కూడా కవర్ చేద్దాం, బోనాలు కానీ, గణేష్ ఫెస్టివల్ కానీ, ఇట్లా మంచి వ్యూవర్షిప్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కంటెంట్లో వర్క్ చేసిన యూట్యూబర్స్ కూడా ఛానల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది, మనం కూడా చేద్దామని నేను స్టార్ట్ చేసిన. సో స్టార్ట్ చేసి ఒక 2 years నార్మల్నే ఫేస్ చూపెట్టుకోకుండా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం చేసిన. పర్లేదు, బాగానే ఉంది. ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాము, బ్లాగ్ టైప్ ఈ కంటెంట్లో ఎవరు బ్లాగ్ చేయలేదు, మనం కొంచెం చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి మెల్లగా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేసిన. అది కూడా ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ చేసిన. సో ఒక 2 years కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ జనాలు అర్థం చేసుకున్నారు. సో కనెక్ట్ అయిపోయినారు. అంటే ఖైరతాబాదే ఎందుకు ఎంచుకున్నారు? వినాయకుడిగా ఎక్కువ వీడియోస్ వినాయకుడివే ఉంటాయి. అయితే ఎందుకు వినాయక చవితి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గణేష్ పండుగ వస్తుందంటే అందరి వైపు చూపు ఖైరతాబాద్ గణేష్ మీద ఉంటుంది. సో అట్లా ఇక్కడనే మనం కొంచెం చూపిద్దాము. జనాలు ఇప్పుడు యాజ్ ఒక క్రియేటర్ కానీ ఎవరైనా కానీ, ఒక మీడియా ఛానల్ ఎవరైనా కానీ, వ్యూవర్షిప్ ఎక్కడ ఉంటే అక్కడనే వర్క్ చేస్తారు. ఎవరైనా అంతే, ఈవెన్ మీరైనా అంతే, నేను ఎవరైనా అంతే. సో ఇక్కడ వ్యూవర్షిప్ ఉంది, జనాలు బాగా చూస్తున్నారు, ఇక్కడికి వెళ్తే మనకు కూడా ఏమన్నా వర్కౌట్ అవుతుంది అని ఒక కాన్సెప్ట్లో అక్కడ బ్లాగ్ చేయడం స్టార్ట్ చేసిన.
సో ప్రతిరోజు 2 వీడియోలు 3 వీడియోలు ఇక అదే పని. ఇంకా 3 మంత్స్ కర్రపూర జరిగిందంటే చాలు, నిమజ్జనం అయ్యేంత వరకు మొత్తం ఏం వర్క్స్ ఉన్నా కానీ అన్నీ ఆపుకొని అక్కడనే వర్క్ చేస్తాను నేను. అయితే మీ ఊర్లో మీకు ఎంత ఆస్తుంది? యాక్చువల్లీ మేడం నాకుంది చాలా ఆస్తి ఉంది. బట్ నేను మా నాన్న ఆస్తి కానీ మా తాతల ఆస్తి కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను లవ్ మ్యారేజ్, సో మీకు అది చెప్పలేదు. మ్యారేజ్ చేసుకుని చెప్పిన బట్ లవ్ మ్యారేజ్ అని చెప్పలేదు. బట్ నాది లవ్ మ్యారేజ్. సో ఇంట్లో ఒప్పుకోలేదు. యాజ్ యూజువల్గా ఇంటర్ క్యాస్ట్ ఇవి ఉంటే పెద్దవాళ్ళకి, సో ఒప్పుకోలేరు. నేను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వచ్చిన. జస్ట్ నా కెమెరా ఎక్విప్మెంట్ అన్నీ కూడా నేను కొనుక్కునే, నా బండి, సో నా ల్యాప్టాప్ అంతా తీసుకొని నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంట్లోకి వచ్చిన. మా వైఫ్ వచ్చేటప్పుడు ఒక 8,000 రూపాయలు తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గర. సో ఇక్కడే కృష్ణానగర్లోనే లైఫ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ ఇండస్ట్రీ తర్వాత మళ్ళీ ఫ్యామిలీతోటి కృష్ణానగర్లోనే ఒక 8,000 రూపాయలతోటి లైఫ్ అనేది స్టార్ట్ చేసిన. బట్ ఇప్పటివరకు అయితే చాలా హ్యాపీ మేడం. మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఎలా పరిచయం అయింది అసలు? ఏంటి మీ వైఫ్ ఏం చేస్తూ ఉండేవారు? ఆమె ఇంట్లోనే ఉండేది మేడం. ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంట్లోనే ఉంటుంది. బట్ నేను సినిమా ఫీల్డ్ సర్కిల్లో ఉన్నప్పుడు నేను వారికి మేకింగ్ స్టిల్స్ అన్నీ ఫేస్బుక్లో బాగా యాక్టివ్ ఉండేవాడిని అప్పట్లో. ఏ షూట్కి వెళ్ళినా కానీ రీల్స్ తీయడము, ఫొటోస్ తీయడం అన్నీ పెడుతుండే. బట్ ఫేస్బుక్ నుంచి ఆమె నా వీడియోస్ చూస్తుంటాను, అంటే ఫొటోస్ ఇవన్నీ ఫేస్బుక్లో చూసి అట్లా ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. ఫేస్బుక్ లవ్ మాది. ఇప్పుడు ఖాళీనే, బాబు ఉన్నాడు, బాబుని చూసుకోవడం అదే సరిపోతుంది నాకు. మీకు ఎట్లా సపోర్ట్ చేశారు? అంటే యూట్యూబ్ ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ లో రావు. అప్పుడు ఎందుకు యూట్యూబ్, నీకు ఎందుకు వేరే వర్క్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని ఏమనలేదా? యాక్చువల్లీ నాకు సపోర్టే ఆమె మేడం. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అవి చెయ్యి, సో మళ్ళీ నీకు రాని పనికి పోయి మళ్ళీ నువ్వు స్ట్రగుల్ పడకో, నీకు ఏదైతే వస్తుందో అదే చేసుకో అని ఆమె నాకు బాగా మోటివేట్ చేస్తుంది. యాక్చువల్లీ డే అండ్ నైట్, ఇప్పుడు నైట్ ఎప్పుడే వెళ్తాను ఎప్పుడో వస్తాను, సో మళ్ళీ ఒక్కతే ఉండేది. యాక్చువల్లీ ఫ్యామిలీ కూడా లేదు కదా మేడం. ఒక్కోసారి 2-3 డేస్ కూడా బయటికి వెళ్ళాను, షూట్ ఉంటే షూట్ వెళ్ళిపోయాను, ఒక్కతే ఉండేది. సో ఆమె బాగా ఆమె సపోర్ట్ వల్లనే ఈ పొజిషన్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఓకే మేడం, అంతా ఓకే. అయితే ఊర్లోనేనా మీ వైఫ్ ఇల్లు, లేకపోతే హైదరాబాద్? వాళ్ళది వరంగల్ మేడం. వరంగల్లో పరిచయం ఫేస్బుక్ నుంచి పరిచయం. ఆమె వరంగల్, మాది హైదరాబాద్. అయితే మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ లో చాలా మంది సక్సెస్ కోసం చూస్తున్నారు. అయితే మీరేం చెప్తారు, టిప్స్ ఏం పాటించాలంటారు అసలు యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవ్వాలంటే? యాక్చువల్లీ నేను కూడా చాలా మంది క్రియేటర్స్ వస్తారు కదా, చూస్తూ ఉంటాను. టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్జెక్ట్ మీద ఎట్లా ఫోకస్ చేయాలనేది అది తెలియాలి. అది తెలియకుండా ఏదో వస్తారు, షూట్ చేస్తారు, పెడతారు, వ్యూవర్షిప్ రాదని ఏడుస్తారు. బట్ ఇప్పుడు యాజ్ ఒక క్రియేటర్గా అందరిలా కాకుండా నువ్వు కొత్తగా చూపిస్తేనే చూస్తారు అన్న కదా మేడం. సో అట్లా కొత్తగా చూపెట్టాలి, నీ దగ్గర ఉన్న టాలెంట్ని జనాలకు చూపించాలంటే ఏదోటి డిఫరెంట్గా వెళ్ళాలి, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. మోస్ట్లీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ని కరెక్ట్ చూపిస్తేనే ఎవరైనా ఇష్టపడతారు చూడడానికి, ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు వీడియో కానీ మనం మాట్లాడేది కానీ ఒకసారి వీడియో ఓపెన్ చేసినారంటే అది లాస్ట్ వరకు చూడాలి. అట్లా మనం ఎడిటింగ్లో కానీ ముందే వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు కానీ అది ప్రీ ప్లాన్డ్గా మంచి తమ్నెయిల్ కానీ, సో తమ్నెయిల్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ కన్నా తమ్నెయిల్ ఇంపార్టెంట్. వీడియో ఓపెన్ చేయాలంటే తమ్నెయిల్ ఇంపార్టెంట్. సో అట్లా నా తమ్నెయిల్ కూడా నార్మల్గానే ఉంటాయి, మీరు చూడొచ్చు. నేను రాయను, సో టెక్స్ట్ కూడా రాయను తమ్నెయిల్ పైన. అంటే నేనేంటంటే జనాలు ఈ వీడియో ఎట్లయితే ఓపెన్ చేస్తారు అది మైండ్లో, వీడియో రికార్డ్ చేసేటప్పుడు అది మైండ్లో పెట్టుకుంటా. ఫోకస్ 50% వీడియో రికార్డ్ చేస్తుంటే 50% తమ్నెయిల్ ఎక్కడ దొరుకుతుందని తమ్నెయిల్ మీద టార్గెట్ చేస్తాను నేను. సో అది జనాలు ఈ వీడియో క్లిక్ చేస్తారు, ఈ తమ్నెయిల్ పెడితే సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి తమ్నెయిల్ పెడతాను మేడం. ఓకే. ఉన్నాయి మేడం. సో మాకు ఒక 5 ఎకరాల వరకు ఉంటుంది. సో మహేశ్వరం మన నియర్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5 acres ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు అక్కడ ఎకర 7 కోట్లు ఏమో పోతుంది మేడం. అయితే మీరు ఇండస్ట్రీలో హీరో అవ్వాలని వచ్చారు కదా? అంటే హీరో కాదు, ఒక యాక్టర్. ఎందుకు దాంట్లోనే ఉండలేకపోయారు, బయటికి ఎందుకు వచ్చారు, ఏమైనా జరిగిందా? స్ట్రగుల్స్ మేడం. సో ఇండస్ట్రీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా ఉండాలి. సో మనకు ఇమీడియట్గా డబ్బులు రావు, మీకు తెలుసు, ఫ్రీగా చేయాలి, డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. సో అక్కడికి వెళ్తే అవకాశాలు వస్తుందో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు, నేను ఒక్కనే ఫ్యామిలీని రన్ చేయాలి, ఇక్కడ రెంట్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్. ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు ఎట్లుంటాయి ఏందనేది.
సో అట్లా నేను ఇండస్ట్రీని వదిలిపెట్టి మోస్ట్లీ ఫోకస్ అని డబ్బులు సంపాదించడానికి టార్గెట్ పెట్టుకున్నాను మేడం. డబ్బులు సంపాదించాను మేడం బాగానే. మేము బ్రతకడానికి సరిపోయే డబ్బులు అనేది సంపాదించాను. నేను ఫోటోగ్రఫీ కూడా చేస్తాను, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నేనే మేడం. ఇప్పుడు నా కష్టంతో కెమెరాస్ కొనుక్కున్నా, ల్యాప్టాప్ కొనుక్కున్నా, 3 years అవుతుంది, కారు కొనుక్కున్నా, బైక్ ఉంది, మా వైఫ్ గోల్డ్ చేయించిన, నేను గోల్డ్ చేయించుకున్నా, సెటిల్డ్, ఒక మంచిగా సెట్ అయిపోయినా. మా బావ పేరు గణేష్. శివయ్య పేరు గణేశుడు, ఇద్దరు పేర్లు వచ్చేటట్టు గణేష్ అని పెట్టుకున్నా. ముద్దుగా కిన్ను అని పిలుస్తాం. వాడు కూడా రీల్స్లో కనబడుతుంటాడు. అయితే నిజంగానే మీరు ఫిలింలోకి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా లేడీస్ కి ఏదైనా, అయితే అక్కడ ఏదైనా జరగడం కానీ ఏమైనా ఉంటుందా? బయట మనకి చాలా వస్తున్నాయి కమిట్మెంట్స్ అని, అవి జరుగుతాయి మేడం. నేను కూడా చూసిన. బట్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో లేను కాబట్టి తెలియని దాని గురించి మనం మాట్లాడదు. అప్పట్లో నేను ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా నాతో చెప్పుకుంటుండే, బాధపడుతుండే. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అట్లా నాతో వర్క్ చేసిన అమ్మాయిలను కూడా నన్నే నేను రికమెండ్. ఇప్పుడు కొంతమంది ఆడిషన్స్కి వెళ్తాం కదా, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి అని అడుగుతారు. సో ఉన్నారు సార్ మా ఫ్రెండ్స్ అని చెప్తే వాళ్ళు నన్నే అడుగుతుండే డైరెక్ట్, మరి ఆ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుందా కనుక, ఇస్తే నేను క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి ఇట్లా అంటుండే. నాకే బాధ అనిపిస్తుండే. బట్ ఇక వాళ్ళకి ముందే చెప్తుండే, ఇట్లా అంటున్నారు, అది మీ ఇష్టం, నేను ఇన్వాల్వ్ కాలేను అని ముందే చెప్పేస్తుండే. నాకు కూడా బాధ అనిపిస్తుండే. అమ్మాయిలైనా అడగడం తప్పు కాదు. కొంతమంది అమ్మాయిలు కూడా వస్తాను గలీజ్గా ఉంటుండే మేడం. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు ఉన్నారు. సో ఈ చెడు వాళ్ళ వల్ల కూడా మంచి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఉన్నది. నేను ఉన్నప్పుడైతే ఉండే ఇండస్ట్రీ అట్లా, ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను లేను కాబట్టి ఇండస్ట్రీలో. ఎస్ మ్యామ్. ఇక నిజంగా సో ఒక 5 years బ్యాక్ ఈ సందీప్ అని ఎవరికి తెలియదు. సో ఈ ఇయర్ చాలా కనెక్ట్ అయిపోయినారు. నేను గణేష్ అయితే వ్లాగ్ చేస్తుంటే కదా, వెనకాల నుంచి కూడా అన్న హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటారు, మమ్మల్ని చూపెట్టని. సో అక్కడికి వచ్చిన ఒక 90% పీపుల్, అక్కడికి వచ్చిన 90% పీపుల్ నన్ను గుర్తుపట్టినారు. సో క్యూ లైన్లో కూడా అందరూ హాయ్ సందీప్ అన్న, హాయ్ నీ వీడియోస్ చూస్తాం, చాలా బాగుంటాయి, అందరు అట్లా చెప్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఈ ఇయర్ మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయినా. అండ్ ఇంకోటి ఇట్లా ఒక స్పెషల్ మెమరబుల్ మూమెంట్ కూడా ఉంది. సో మన గణేశుడు ఉన్నాడు కదా, సో గణేశుడు వెనకాల పక్కన ఒక ఇల్లు ఉంటుంది. సో కొంచెం ఏజ్డ్, అమ్మమ్మ ఏజ్డ్ ఆమె. నేను రెగ్యులర్గా పోతుంటే చూస్తుంది, స్మైల్ ఇస్తుంది, బాగున్నా నాయన అని పలకరిస్తుంది. సో మొన్న 3rd day రోజు నేను అక్కడి నుంచి పోతుంటే పిలిచింది, దగ్గర పిలిచి రా నాయన అని పిలిచింది. చెప్పమ్మమ్మ దగ్గరికి పోతే, మంచిగా తీస్తున్నావు బిడ్డ, మంచిగా ఉన్న వీడియోలు, నేను ఈయన ఉండగానే దేవుని దగ్గరికి ఎప్పుడు నువ్వు టీవీలో రోజు నీ వీడియో పెట్టుకొని చూస్తావు బిడ్డ, మంచిగా చూపిస్తున్నావు దేవుణ్ణి, టీవీలోనే దర్శనం చేసుకొని మొక్కుతున్న బిడ్డ అని అన్నది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇప్పుడు దేవుని పక్కనే ఉండి కూడా ఆమె వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ కదా, నడవలేక దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతుంది. నేను తీసే వీడియోలన్నా కనీసం ఆమె దేవుని దర్శనం చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఇంకా ఇట్లా ఇప్పుడు చాలా మన ఇండియా వైడ్గా చూస్తారు మన ఖైరతాబాద్ గణేశుని వీడియోస్. ఇంతమంది ప్రపంచానికి వీడియో ద్వారా భగవంతుని అందరికీ దర్శనం చేపిస్తున్నా అని ఒక ప్రౌడ్ మూమెంట్ మేడం. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. లేదు మేడం, స్క్రిప్ట్ ఏముండదు, డైరెక్ట్ నేనే రాదు, డైరెక్షన్ నేనే, స్క్రిప్ట్ నేనే, ఎడిటింగ్ నేనే, అంతా నేనే. ఇప్పుడు కూడా నేనే మేడం. ఇప్పుడు ఐఫోన్తో రికార్డ్ చేస్తాను, ఐఫోన్లో ఎడిట్ చేస్తాను, ఐఫోన్లో నుంచి అప్లోడ్ చేస్తాను. అయితే మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ నాకు చాలా బాధగా అనిపించింది అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? అలాంటి మూమెంట్ అంటే మేడం, మా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా బాధాకరమైన మూమెంట్లే మేడం అవి. సో ఫైనాన్షియల్గా లేను అప్పట్లో, ఇంకా స్ట్రగుల్నే ఉన్నాను అప్పట్లో. నేను ఆయన కృష్ణ గారికి వచ్చినని చెప్పిన కదా, 8,000తో వచ్చినామని ఇండస్ట్రీ. అప్పటికి 6 monthsకి ప్రెగ్నెంట్ అయింది మా వైఫ్. మేము వచ్చిన ఇక్కడికి సిటీకి షిఫ్ట్ అయిన 6 monthsకి ప్రెగ్నెంట్ అయింది. సో ఫైనాన్షియల్గా నేను అప్పుడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నా, ఇంకా ఛానల్ అప్పుడు క్లిక్ అవ్వలేదు. సో అంత ఈవెంట్స్ కూడా రావట్లేదు. సో చిన్నగా వస్తున్నాయి. సో నెలకు 20,000 15,000. సో 10,000 ఇల్లు కిరాయి పోయినా కానీ అంత ఏం సేవింగ్స్ కూడా లేవు. సో మా వైఫ్ ఆమె మెడిసిన్కి, ఆమెకి తీసుకోవాల్సిన ఫుడ్కి దానికే సరిపోతున్నాయి. సో అట్లా జరుగుతూ ఉన్నది. సో కరోనా టైంలో రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయింది. లాస్ట్ కరోనా టైంలో
అప్పుడు చనిపోయింది. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా చనిపోయినారు. సో ఫైనాన్షియల్గా అక్కడ నుంచి సపోర్ట్ లేదు. డబ్బుల నుంచి చూసుకున్నా కానీ మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పటం లేరు. సో ఇక్కడ నా సైడ్ నుంచి లేరు, అక్కడ ఆమె సైడ్ నుంచి లేరు. నేను పొద్దున్న లేస్తే షూట్స్ అన్ని పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కదా, ఆమెకు దగ్గర దూరం తోడు ఉండాలి, టైంకి ఫుడ్ వండి పెట్టాలి, ఇట్లా ఎవరు లేకుండా ఆమెనే వండుకుంటుండే. సో డెలివరీకి 2 రోజుల ముందు కూడా ఆమెనే వండుకొని తిన్నది. ఆమెనే కుకింగ్ చేసుకోవడము, ఆమెనే తినడము. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా అక్కడ ఎవరు లేరు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది ఆమె. సో వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన అంతా పట్టించుకోడు. ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడనే చూపించామని, సిటీలో చూపిస్తే ఆమె భయపడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కొంచెం డాక్టర్స్ ఎట్లా ఉంటారు, నాకు భయం అవుతుందని చెప్పేసి అక్కడనే వరంగల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ సిస్టర్కి డెలివరీ చేస్తుండే ఇంతమందికి ఆ మేడం. సో ఆ మేడం చాలా మంచిది. నేను అక్కడనే చూపెట్టుకుంటా, ఆమె దగ్గరికి పోతాను చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిన. సో అప్ అండ్ డౌన్ చేస్తుండే. అప్పట్లో నాకు కారు కూడా లేదు, ట్రైన్లో తీసుకెళ్తుండే. ట్రైన్లో తీసుకెళ్ళేటప్పుడు ట్రైన్ మూమెంట్ అవి కూడా చాలా ఇబ్బంది పడుతుండే. సో అట్లా ఒకసారి బస్సులో తీసుకెళ్ళేది, ఒకసారి కారు మాట్లాడుకుని కార్లో తీసుకెళ్ళేది. అట్లా అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఆ మేడం అన్నది, ఇట్లా అక్కడ నుంచి సిటీకి ఎందుకు తిరుగుతున్నారమ్మా, కావాలంటే హాస్పిటల్లో ఉండని మీకు ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తాను, నాకు డబ్బులు కూడా అవసరం లేదు అంటే ఆమెకు సిచ్యువేషన్ అంతా చెప్పిన. మేడం ఇది మా పరిస్థితి ఇట్లుంది మేడం అంటే, ఆమె చాలా మంచి డాక్టర్, ఆమె నిజంగా దేవత. ఈ రోజులలో అలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారంటే నేను షాక్ అయిపోయినా. మంచి దేవత లాంటి డాక్టర్ ఆమె. చాలామందికి మంచిగా డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు డెలివరీ అయితే ఎంత మేడం, 1 lakh పైన తీసుకుంటున్నారు. మా దగ్గర 20,000 రూపాయలే తీసుకుంది ఆమె. ఓన్లీ 20,000 తీసుకున్నది. అది కూడా డెలివరీ అయినాక 4 డేస్కి ఇచ్చిన నేను. డబ్బులు ₹1 కట్టకుండానే మళ్ళీ హాస్పిటల్కి పంపించింది. ఇట్లా డబ్బులు కూడా లేవు మేడం అంటే, పర్లేదమ్మా మీకు ఎప్పుడు అవుతే అప్పుడు వీలైతే తెచ్చేయండి అంటే, నేను మళ్ళీ తర్వాత విక్రమ్ అని మా యూట్యూబర్ ఫ్రెండ్, ఇప్పుడు నేను చేసే కంటెంట్లైనా ఆయన కూడా చేస్తున్నాడు, గరుడ బాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఫ్రెండ్ మా విక్రమ్ చెప్తే, ఇది నా పరిస్థితి విక్రమ్, కొంచెం మా వైఫ్ డెలివరీ అయింది, ఇట్లా రావాల్సిన అమౌంట్ అడ్జస్ట్ కాలేదు అని అన్న వెంటనే ఆయన అడ్జస్ట్ చేసుకుని ఇమీడియట్గా నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండు. అక్కడక్కడ పే చేసి వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చిన. సో ఆయన కూడా ఎప్పుడు నేను మర్చిపోలేను. మా ఫ్రెండ్ విక్రమ్ కూడా ఫైనాన్షియల్గా చాలా స్టిల్ ఇప్పటివరకు కూడా నాకేమైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా డబ్బులు పంపిస్తాడు. సో మంచి ఫ్రెండ్ ఆయన నాకు విక్రమ్ కూడా. సో ఇట్లా చాలా ఉన్నాయి మేడం. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడ్డా. సో ఎంత కష్టపడ్డానో అంత హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. ఎంత కష్టపడ్డానో అంత హ్యాపీగా ఉన్నా. సో ఫైనాన్షియల్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగానే సంపాదిస్తున్నా. ఇప్పుడు ఈవెంట్స్, యూట్యూబ్ అన్ని కలిపి నెలకు ఈజీగా ₹1,00,000 వరకు సంపాదిస్తున్నా. యా, ఫోటోగ్రఫీ చేస్తాను. సీజన్ లేనప్పుడు యూట్యూబ్. నా లక్కీ ఏంటంటే అన్సీజన్లో ఫోటోగ్రఫీ, అన్సీజన్లోనే ఈ ఉత్సవాలు వస్తాయి, గణేష్ ఉత్సవాలు. యా, ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేడం. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ మనకు ఈ ఛానల్ కాకుండా ఇంకొక 6-7 ఛానల్స్ ఉన్నాయి, డివోషనల్గా కానీ అండ్ సినిమాకి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్స్ కూడా, అవి కూడా ఉన్నాయి ఛానల్స్. బిగ్ బాస్ కంటెంట్ అవి కూడా తీస్తాను. నేనే తీస్తాను. ఎవరిని ఎంప్లాయీస్ కూడా పెట్టుకుని నేనే మెయింటైన్ చేస్తాను. ఖాళీగా ఉండను, ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాను, అస్సలు ఖాళీగా ఉండను. హ్యాపీ మూమెంట్ నా కొడుకే మేడం. నా కొడుకే. ఎంత బయట ఎంత వర్క్ చేసి వచ్చి ఎంత అలసిపోయినా కానీ ఇంటికి రాగానే వాడు నాన్నని హగ్ చేసుకొని మీద పడుతుంటాడు, వానితో ఆడుకోవడం. అదే నా లైఫ్లో ఏం సాధించినారంటే నా కొడుకునే. నా కొడుకుని లక్షలాది మంది అభిమానాన్ని, నా సబ్స్క్రైబర్స్ని నేను సంపాదించుకున్నా. యా, ఓకే. సో అసలు చాలా మంది అంటుంటారు సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవడం చాలా కష్టం అని చెప్పేసి, బయట కూడా సబ్స్క్రైబర్స్ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అవును అవును. అయితే ఎంతవరకు కరెక్ట్ ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది? సో ఇప్పుడు ఈ డబ్బులు పెట్టి కొనుక్కోవడం వల్ల నీకు కౌంట్ అనేది కనబడడానికి, జనాలు చూడరు, జస్ట్ ఇక కౌంట్ కనబడడానికి మాత్రమే ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది యూజ్ అవుతుంది. సో యాజ్ ఒక డిజిటల్ క్రియేటర్, ఒక ఛానల్ ఓనర్గా నీకు వ్యూవర్షిప్ రావాలనుకుంటే ఫోకస్ ఆన్ కంటెంట్. జనాలు ఏ కంటెంట్ని చూడాలని ఇష్టపడుతున్నారు, వాళ్ళకి ఏం కంటెంట్ కావాలి అనే దానిపైన ఫోకస్ చేసి తీస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది మేడం. సో సక్సెస్ కూడా ఆటోమేటిక్గా రాదు, బట్ చేస్తూ 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 కనెక్ట్ అవుతుంది. నాకు కూడా సడన్గా అవ్వలేదు కదా మేడం. ఇది 4th ఇయర్, 2 సంవత్సరాలు కష్టపడితే కనెక్ట్ అయినారు నాకు కూడా జనాలు. ఒక యూట్యూబర్కి ఉండవలసిన మంచి లక్షణం ఏంటి, ముఖ్యమైన లక్షణం ఏంటి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి? ఓపిక ఉండాలి. కంటెంట్ని జనాలకు ఎట్లా చూపెట్టాలి అనేది ఒక మైండ్
లోపలనే వర్క్ చేయాలి, అది బయట కూడా చేయాలి. ఎందుకంటే సక్సెస్ ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రియేటరే, నేను క్రియేటరే. ఇప్పుడు నీ వర్క్ స్టైల్, నీ సీక్రెట్స్ అని చెప్తే వాళ్ళు కాపీ చేస్తారు కదా, మళ్ళీ నీకు వాడు పోటీ వస్తాడు. అయితే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారండి? యా, మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు మేడం. వాళ్ళకు ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా సెటిల్డ్. సో ఫస్ట్ నుంచి కూడా హ్యాపీ, పెద్ద ఫ్యామిలీ మాది, మంచి ఆస్తులు ఉన్నాయి, అంత హ్యాపీ, అంత హ్యాపీ. మీరు ఇక్కడ కృష్ణానగర్ వచ్చి అనవసరం కష్టాలు పడ్డారు. అంటే మేడం నేను చిన్నప్పటి నుంచి అయినా కానీ తాతల ఆస్తి చూసుకొని కానీ, అమ్మనైనా ఆస్తి చూసుకొని కానీ, ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కానీ ఉంది కదా అని నేను ఎప్పుడూ అట్లా ఆశించాలి మేడం. చిన్నప్పటి నుంచే మా నాన్నతో చెప్తుండే, నీ ఆస్తి నాకు అవసరం లేదు, నేను సంపాదించుకుంటూ పో అని. అంటే ఆ ఏజ్లో చెప్తుండే, మరి అట్లా ఏమో కానీ. బట్ ఇప్పటికైనా నాకు ఉందని నేను గౌరవపడాను మేడం. నేను స్టిల్ కష్టపడుతూనే ఉన్నా. నా చేతుల మీదుగా నేను సంపాదించి నా కొడుకుకి ఏదో ఒక ప్రాపర్టీ ఇవ్వాలి. రేపు పొద్దుగా నేను చెప్పుకోవాలి వాడికి, అరే నేను ఇట్లా కష్టపడ్డా, నీకోసం ఇగో ఇంత ఆస్తి కొన్నా అని. ఇట్లా రేపు పొద్దున ప్రౌడ్గా చెప్పుకోవాలని ఒక హ్యాపీ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, అంతే. వైఫ్కి డెలివరీ ఆపరేషన్ అండి, నార్మల్ డెలివరీ? ఆపరేషన్ అయింది మేడం, సర్జరీ అయింది. తర్వాత ఎవరు చూసుకున్నారు? ఆమెనే చేసుకుంది మేడం, ఎవ్వరు చేయలేదు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా 2 days నేనే కొంచెం హెల్ప్ చేసిన. తర్వాత కూడా మొత్తం ఆమెనే మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడము, వంటలు చేయడము అన్నీ ఆమెనే చేసింది. నైట్ కూడా మొత్తం చిన్నపిల్లలు కొత్తల నైట్ అంతా పడుకోరు, ఏడుస్తారు, అవన్నీ చాలా ఫేస్ చేసింది మేడం. నిజంగా ఆమె దేవత. ఆమె కూడా నాకు అంటే ఇప్పుడు మా అమ్మన కూడా నాకు చాలా సంబంధాలు తీసుకొచ్చినారు. ఇన్కేస్ కోర్టులలో కట్నం ఇస్తా అని చెప్పేసి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. బట్ ఒకవేళ మా అమ్మ నాన్న మాటిని వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండేదే కాదేమో. బట్ ఈమె నాకు డబ్బులు తేకున్నా కానీ ఒక మంచి జీవితాన్ని అయితే నాకు ఇచ్చింది మేడం. ఆమె చాలా హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్, మంచిగా చూసుకుంటుంది నన్ను. నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అది చాలా అదృష్టం ఉండాలి. అది ఆ విషయంలో నేను చాలా లక్కీ మేడం. అయితే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కంటెంట్ మీద ఫోకస్ పెట్టారు? ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? యా మేడం, యాక్చువల్లీ ఇక నేను ముందే ఫిక్స్ అయిపోయినా. సో మన ఫెస్టివల్ కంటెంట్ తీద్దామని చెప్పేసి ఇంటి దిగుతున్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే మీకు ముందే చెప్పేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫెస్టివల్స్ పైన ఫోకస్ చేద్దాం, మన హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్ ఫోకస్ అని అనుకున్నా. వచ్చిన సో ఖైరతాబాద్ దగ్గరనే స్టార్ట్ చేసిన వీడియో కూడా తీయడం ఫస్ట్. సో మామూలు అప్పుడు అదేదో ఐఫోన్ లేదు, అప్పుడు కెమెరా కూడా లేదు. సో చిన్న హ్యాండ్రెడ్ మొబైల్ ఉండే, ఏదో ఒకటి చిన్న కెమెరా కూడా అంత బాగా రాకుండే. తీస్తున్నా మొబైల్నే తీస్తుంటే, సో రాంబాబు అని మా అన్న, సో ఆయన కోనంగి ఎంటర్టైన్మెంట్స్ అని పెద్ద ఛానల్, ఇప్పుడు 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో. సో ఈ కంటెంట్లో అప్పట్లో పెద్ద ఛానల్ అదే. సో మోస్ట్లీ ఆయనే స్టార్ట్ చేసిండు వాస్తవానికి. ఈ ఫెస్టివల్ కంటెంట్ స్టార్ట్ చేసింది కూడా ఆయన్నే. సో అక్కడ వీడియో తీస్తుంటే ఎవరు అన్నా నువ్వు అని నన్ను అడిగిండు. అన్న ఇట్లా ఎస్వికే టీవీ, అప్పుడు నా ఛానల్ పేరు ఎస్వికే టీవీ. సో నేను ఎస్వికే టీవీ అన్న ఇట్లా అంటే, అరే నీ ఛానల్ నాకు తెలుసు తమ్ముడు, నీ షార్ట్ ఫిల్మ్స్ నేను చూసిన. సో అప్పుడు రంగీలా అని షార్ట్ ఫిల్మ్ తీసిన. సో ఆర్జీవి గారు నా ఇన్స్పిరేషన్, డైరెక్టర్ ఆర్జీవి గారు. సో ఒక హర్రర్ మూవీ తీసిన షార్ట్ ఫిల్మ్. సో అది మంచి అవి ఎస్వికే టీవీ అని ఉంటుంది. ఇంకొక ఛానల్ ఉంటుంది, ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసింది అదే ఎస్వికే టీవీ అని. దాంట్లో ఇంటర్వ్యూస్ చేద్దాము, కొంచెం ఒక పెద్దగా ఒక సంస్థ చేద్దామని అనుకున్నా. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పటికైనా స్టిల్ ప్లాన్లో ఉన్నా. బట్ సక్సెస్ అవుతే పెడదామని. సో ఫైనాన్షియల్గా కొంచెం చూస్తున్నా మేబీ. సో నీ షార్ట్ ఫిల్మ్ చూసినా బాగుంది, రంగీల షార్ట్ ఫిల్మ్ మంచిగా తీసినావు అది అని అన్న మెచ్చుకున్నాడు. సో అట్లా పరిచయం పెరిగింది, నెంబర్ తీసుకున్నాము. నాకు తెలియకపోతుండే హైదరాబాద్లో మరి ఈ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి ఏంది, నాకు అప్పట్లో కొత్త కదా, ఊళ్ళో ఉండవని, సిటీలో కూడా అంత ఏం తెలియకపోతుండే. సో అన్న గైడ్ చేసిండు. సో నీకు హెల్ప్ చేస్తా తమ్ముడు అని చెప్పేసి గైడ్ చేసిండు. పలానా ప్లేస్లో ఈ టైంకి బోనాలు అవుతాయి, అక్కడ ఆ ప్లేస్లో సదర్ అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ చేసిండు. సో నాకు యూట్యూబ్ గురువు ఆయనే, అన్న రాంబాబు అని బాగా సపోర్ట్ చేసిండు. ఒక సొంత అన్నదమ్ములాగా కలిసి ఉండేది. సో ఒక యాజ్ అ క్రియేటర్గా సక్సెస్ అయిన హైదరాబాద్ అంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్ననే. అయితే మీరు ఖైరతాబాద్ మేకింగ్ చేసేటప్పుడే మీరు పైకి ఎక్కి కొబ్బరికాయ కొట్టారు నేను వీడియో. అవును మేడం. అయితే అంత పైకి ఎక్కని ఇచ్చారా మిమ్మల్ని? నేను ఎవ్రీడే ఎక్కుతుండే కదా మేడం. ఎవ్రీడే? నేను ఎవ్రీడే. మీకు భయం లేదు అంత అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ అప్పట్లో ఎక్కినప్పుడు భయం, ఇట్లా కాలు షివర్ అయినాయి, అక్కడ తడకలు ఉంటాయి కట్టెలు, అవి ఇట్లా కదులుతూ ఉంటాయి, చాలా భయం వేస్తుండే. ఫస్ట్ ఇయర్ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. నిజంగా దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టేది 70 million పోయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 70 లక్షల మంది చూసినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, అదృష్టం కూడా భావిస్తున్నా. యాక్చువల్లీ నేను వీడియో చూస్తుంటే శిల్పి రాజేందర్ గారు తెలుసు కదా మీకు, శిల్పి రాజేందర్ గణేషన్ చేసేది ఆసారి.
సందీప్ ఇక్కడ రాని పిలిచి కొబ్బరికాయ కొట్టన్నాడు. సో దేవుడు మరి పిలిపించుకొని ఆ సార్తో కొట్టించునేమో అనుకుంటున్నా. సో చాలా హ్యాపీ. సో పూజకు ముందే నా చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించుకున్నాడు ఆ భగవంతుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఎన్ని సంవత్సరాలు అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి? ఇప్పటికి 5 years మేడం. ఇది 5 years. 5 years. 5 years 6 lakhs. 6 lakhs 60K సబ్స్క్రైబర్స్ ప్రజెంట్. ఇంకా 7 lakhs అవుతారు. 7 lakhs అయిపోతారు. 7 lakhs అవుతారు. ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ మేడం. డిగ్రీ డిస్కంటిన్యూ. ఎడ్యుకేషన్గా నేను అంత ఏం చదువుకోలే. బట్ బాగానే ఖర్చు పెట్టిండు మా నాన్న. చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో వేసి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే బాగానే ఖర్చు పెట్టిండు. మరి నాకు చదువు అవ్వలేదు. చిన్నప్పటి నుంచి చదువు దొంగ. స్కూల్ బంక్ కొట్టడం, స్కూల్లో కూడా బంక్ కొడుతుండే నేను. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు బాగా చదువుకుంటే బాగుండేది, ఇంకా మంచిగా సెటిల్ అయిపోతుండేనేమని. బట్ చదువుకోపోవడం వల్లనే ఇప్పుడు ఒక యూట్యూబర్గా సెట్ అయిపోయాడు. ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఏదైనా జాబ్ ఏదైనా చేస్తుండే. అయితే మీరు కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ చేసిన అల్లరి పని ఏమైనా ఉందా? అల్లరి పని చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను ఎంత డీసెంట్గా ఉన్నా కానీ స్కూల్ డేస్ చూసాను నేను వీడియోస్లో మన సీతాఫలకాయలు. నేను చాలా ఇప్పుడు డీసెంట్గా ఉన్నా. స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో ఒక రౌడీ లాగా ఉంటుండే. మా ప్రిన్సిపల్నే కొట్టినా నేను. స్కూల్ డేస్ ప్రిన్సిపల్నే కొట్టినా నేను. అంతా రౌడీ ఉంటుండే నేను. బట్ ఎందుకో ఇక్కడికి వచ్చినాక డీసెంట్గా అయిపోయినా తెలియకుండా. ఏం చేశారు? పంపించేసారు? మా సారే భయపడుతుండే మేడం నాకు. టీచర్స్ కానీ స్కూల్లో పిల్లలు కూడా భయపడతారు. అరే సందీప్ అని వచ్చాడు అని. ఇట్లా ఒక రౌడీ లెక్క చూస్తుండే నన్ను. ఈ టై కట్టుకోపోతుండే, ఇట్లా ఒక టవాల్ వేసుకున్నట్టు వేసుకుంటుండే నేను టైని కూడా మెడలా. టీచర్స్ కూడా నన్ను భయపడుతుండే నన్ను చూసి. ఒక రౌడీ లాగా ఉంటుండే. ఇక చదువుకోకపోతుండే. ఆ స్కూల్ నాదే అన్నట్టు ఒక ఫీలింగ్. బట్ మా ప్రిన్సిపల్ మేడం కానీ మా ప్రిన్సిపల్ సార్ కానీ నిజంగా చాలా మంచి వాళ్ళు. మంచిగా చూసుకున్నారు, మంచిగా చదువు చెప్పినారు. ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ భరించుకుంటా మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కలుస్తావా? యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ లేరు, ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయినారు వాళ్ళు. స్కూల్ కూడా చేంజ్ అయిపోయింది. సో కలుద్దామని ట్రై చేస్తున్నా. అక్కడికి శంషాబాద్ స్కూల్ కూడా శంషాబాద్లో జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడైనా ట్రై చేస్తున్నా వాళ్ళని కలుద్దామని. బట్ లేరు, లీడ్ దొరకట్లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది. అయితే ఎంత వస్తుందంటారు యూట్యూబ్ నుంచి మంత్లీ? వస్తుంది మేడం, మీకు తర్వాత చెప్తాను. అంటే కెమెరా ముందు చెప్పకూడదు. చెప్తాను మీకు. అంటే యాక్చువల్లీ కూడా చాలా మంది అడుగుతున్నారు. మా సబ్స్క్రైబర్స్ కూడా డౌట్ ఉన్నది, అన్న మరి నీకు ఎన్ని పైసలు వస్తున్నాయని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఒక వీడియో చేసి పెడతాను నేను సపరేట్గా మా యూట్యూబర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను సపరేట్ ఒక వీడియో చేసి పెడతాను నేను. ఓకే. అయితే చాలా మంది యూట్యూబ్లో వచ్చి సక్సెస్ అవ్వలేక వెళ్ళిపోతున్నారు. అవును మేడం. అయితే ఏంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమైనా ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా? అసలు ఏ కంటెంట్ తీసుకుంటే బాగా వెళ్తుందంటారు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో మేడం చాలా ఉన్నాయి మేడం చెప్పాలంటే. ఎస్పెషల్లీ లేడీస్కి మంచి మంచి కంటెంట్ ఉంది మన హైదరాబాద్. మదీనా దగ్గర షాపింగ్ హోల్సేల్ కానీ, కోటిల స్ట్రీట్ షాపింగ్ కానీ, మన అమీర్పేటలో కూడా స్ట్రీట్ షాపింగ్ మస్తు ఉంటుంది. అమీర్పేట కానీ, ఎర్రగడ్డ కానీ, ఇది చాలా జనాలకు రీచ్ అయ్యే కంటెంట్. తెలియదు, చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. ఎందుకంటే లేడీస్కి పిచ్చి ఉంటుంది షాపింగ్, ఏడ మంచి దొరుకుతాయి ప్రోడక్ట్స్, ఏడ చీప్గా దొరుకుతాయి అని. వాళ్ళు ఇన్ కేస్ మా వైఫ్ అయినా అదే చూస్తూ ఉంటుంది రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ కానీ. ఇది లేడీస్కి మాత్రం మంచి కంటెంట్. ఇది ఫోకస్ చేసి తీస్తే మంచి సక్సెస్ అవుతారు ఈ షాపింగ్ దాంట్లో కానీ లేడీస్కి. ఇంకా జెంట్స్కి ఫుడ్ బ్లాగింగ్ కూడా మంచిగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ స్ట్రీట్ మీద మంచి మంచి ఫుడ్ కంటెంట్ కూడా ఉంది. ఇక్కడ మన మాదాపూర్లో ఉంది కదా, దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్, అక్కడ అదొక స్ట్రీట్ ఫుడ్ పాయింట్ ఉంది. కుక్కడపల్లి కానీ, అమీర్పేట కానీ, ఇట్లా మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఫుడ్ బ్లాగింగ్ కంటెంట్ కూడా మంచిగా ఉన్నది. అండ్ ఇప్పుడు ఈ ఫెస్టివల్ నేనైతే చేస్తున్నాము, ఈ ఫెస్టివల్ కంటెంట్ వ్యూవర్షిప్ పడిపోయింది మేడం. యాక్చువల్లీ ఒక 3 years నుంచి వ్యూవర్షిప్ లేదు అసలు. బోనాల వీడియోస్ చూడట్లేదు, సదర్ వీడియోస్ సదర్ తెలుసు కదా మీకు, యాదవ్స్ చేస్తారు దీపావళి పండగకి. సదర్ వీడియోస్కి వ్యూవర్షిప్ లేదు. ఓన్లీ ఇప్పుడు నార్మల్ వినాయకులు కూడా చూడట్లేదు, ఓన్లీ హైదరాబాద్ గణేషన్ మాత్రమే చూస్తున్నారు. ఎందుకో వ్యూవర్షిప్ పడిపోయింది ఫెస్టివల్ కంటెంట్లో కూడా చాలా. ఒకప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మినిమం ఒక 3 lakhs 4 lakhs చూసేవాళ్ళు. నిమజ్జనం వీడియో కానీ ఇవన్నీ అవి తగ్గిపోయింది, వ్యూవర్షిప్ కూడా చాలా తగ్గిపోయింది. అయితే చూసుకున్నట్లయితే నిమజ్జనం తర్వాత వినాయకుడు పరిస్థితి ఏంటంటే ఆ విగ్రహాలు విరిగిపోతున్నాయి. మనకి నిమజ్జనం రోజు కూడా డాన్స్లు వేసుకుంటూ తాగుతూ అట్లా చేసుకుంటూ నిమజ్జనం చేస్తున్నారు. అదొకటైతే హుస్సేన్ సాగర్ లాంటి వాటిలో వేస్ట్ వాటర్ లో కలపడం అనేది ఇంకొకటి. పిఓపితో చేసిన విగ్రహాలు కలపడం అనేది ఇంకా వేరే.
అసలు ఎందుకు ఇట్లా చేయడం? యాక్చువల్లీ నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మన గణేషుడిని ముందే ఒక పండగ వస్తుందంటే 3 నెలలు 4 రోజుల ముందే ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే గణేషుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే కమిటీలు పెట్టుకొని ఉత్సవాలు జరిపించుకోవాలని ఒక ప్లాన్లో ఒక 2 నెలలు 3 నెలల ముందు ప్లాన్ చేసుకుంటూ పోతారో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. మంచిగా ఈ స్టైల్ గణేషుని తేవాలి, మండపం అట్లేయాలి, ఇట్లా అన్నదానం చేయాలి అని చెప్పేసి అందరు కూడా పర్సనల్గా పైసలు కూడా వేసుకొని మంచిగా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పిఓపి విగ్రహం ఉంటుంది. సో పిఓపి విగ్రహం ఏంటంటే అది మొత్తం ప్లాస్టర్ ఆఫ్ పాలిష్, దాంట్లో ఐరన్ ఉంటుంది, దాంట్లో కలర్స్ యూజ్ చేస్తారు మంచి అవుట్పుట్ రావడానికి కూడా. మంచిగా తయారు చేస్తారు దేవుడిని, బాగుంటుంది. మండపం తీసుకొస్తాం, పూజ చేస్తాం, అంతా బాగుంటుంది. 9 రోజులు కానీ 11 రోజులు కానీ పూజ చేస్తాము. చేసిన తర్వాత ఫైనల్ డే నిమజ్జనం. ఆ నిమజ్జనం అనేది చాలా దరిద్రంగా చేస్తున్నాం మనం. ఇప్పుడు మండపంలో ఉన్నంతసేపు దేవుని లెక్కనే చూస్తున్నాం. వన్స్ దేవుడు తీసుకొచ్చి టస్కర్ మీద పెట్టినామంటే దేవుని లెక్కనే చూస్తలేరు. ఆ దేవుని ముంగనే సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుడు, సిగరెట్లు తాగుడు, దేవుని వెనకాలనే మందు బాటిల్స్ కూడా నేను చూసిన. యాజ్ ఎ నిమజ్జనం టైంలో చాలా మంది టస్కర్ పైన తీసుకొస్తుంటారు కదా, గణేషుని వెనకాలనే మందు బాటిల్ ఉన్నాయి, సిగరెట్లు తాగుతున్నారు, ఎట్లా పడితే అట్లా బూతు మాటలు మాట్లాడు, కొట్లాడుకున్నాడు, మొత్తం చిచోరగా చేతలు అవి. అది నిజంగా దేవుడు ఆ ప్లేస్లో ఉండి అట్లా చేస్తావా? నిజంగా ఆ భగవంతుడే వచ్చి ఆ విగ్రహం ప్లేస్లో అట్లా ఉంటే నువ్వు చేస్తావా? చాలా తప్పు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. బట్ యాజ్ ఒక కామన్ మ్యాన్గా మనం ఏం చేస్తాం మేడం, ఇప్పుడు ఇన్ కేసు మనం వాళ్ళ దగ్గరకు పోయి చెప్పినాం అనుకో, వాళ్ళు రివర్స్ అయి కొడతారు మనం. ఎందుకంటే వాళ్ళు తాగేసి ఉంటారు. నువ్వేంద్రాబాయ్ నన్ను అనేది అట్టేటను. నేను ఒక లాస్ట్ ఇయర్ కూడా ఈ నిమజ్జనం టైంలో నేను వీడియో రికార్డ్ చేస్తుంటే ఆ మొత్తం పొరగాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నారు. ఒక 15-16 ఏజ్ యంగ్ పొరగాళ్ళు మొత్తము తాగేసి ఉన్నారు, ఫుల్ డిచ్ అయి ఉన్నారు వాళ్ళు. నేను వీడియో తీస్తున్నా, నార్మల్గా నేను వీడియో తీస్తుంటే నా వెనకాల నుంచి వచ్చి నా వెనకాల నుంచి నన్ను వెక్కిరించుకుంటా, వీడియో యూట్యూబర్ బ్లాగర్ అనుకుంటా కొంచెం నన్ను వేటకార అంతా చేసుకుంటా. నన్ను మళ్ళా నేను సెల్ఫీ ఇట్లా పెట్టుకుని నేను బ్లాగ్ చేస్తుంటే వాడు వచ్చి నా మీద చెప్పు పెట్టి, నేను ఎట్లయితే కెమెరా పెట్టుకున్నానో సేమ్ అలాగా చెప్పు మన స్లిప్పర్స్ పెట్టి వాడు మొత్తం చాలా ఇబ్బంది చేసినారు నన్ను అక్కడ. ఎందుకంటే నేను రియాక్ట్ అయినా కానీ వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు, నా మీద పడితే నేను అక్కడ ఫిజికల్గా నాకే ప్రాబ్లం అవుతుంది. నేను ఫ్యామిలీ ఉన్నాను, నాకు పిల్లలు ఉన్నాను, నాకు ఫైనాన్షియల్గా ఎవరికి సపోర్ట్ కూడా లేదు. సో ఆ టైంలో నేను ఏం సైలెంట్గా పక్కకి జరిగేసిన. ఆయన చాలామంది కూడా చూసి రియాక్ట్ అయినారు, ఏంది ఆయన మీద ఎందుకు అట్లా చేస్తున్నారు అదని చెప్పేసి వాళ్ళ మీద కూడా రివర్స్ అయినారు ఆ పోరాగాలు. ఇట్లా మొత్తం చిచోరగా తయారైపోతారు. మండపంలో ఉన్నంతసేపు మంచిగా దేవుడని మొక్కుతారు. వన్స్ దేవుని బయటికి తీసుకొచ్చి టస్కర్ మీద పెట్టిన వెంటనే చేసేటివన్నీ లంగబుక్ శాతాలు లంగ పనులు చేస్తారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నిమజ్జనం కూడా మనకి ఆప్షన్ లేదు. మన ఇంత పెద్ద సిటీలో ఇన్ని విగ్రహాలు, లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది విగ్రహాలు తీసుకొని వస్తారు. సఫిషియంట్ స్పేస్ కూడా లేదు వేయనీకే. సో ఎట్లయినా ట్యాంక్ బండ్లోనే వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం, ఇప్పుడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు గణేషుని మీద. విగ్రహం తేనీకే కానీ, డెకరేషన్ కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఇప్పుడు మధ్య ట్రెండ్ అయిపోయింది. అందరూ ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటారు. డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు సపరేట్ తిననీకే, తాగనీకి ఇవన్నీ కూడా అలానే వేసుకుంటారు. ఖర్చు కూడా అది మనకు చెప్పొద్దు, బట్ ఆన్ కెమెరా చెప్తున్నాను, నాకు బాధ అనిపించి చెప్తున్నాను. ఇన్ని ఖర్చు పెట్టి చేస్తున్నారు. బట్ నిమజ్జనం విషయం ఎందుకు ఎక్కడైనా ఊళ్ళల్లో బయట చెరువులో వేయొచ్చు కదా, ఇంకొన్ని పైసలు ఖర్చు పెట్టుకుని ఏదైనా చెరువులో కానీ శ్రీశైలంలో కానీ కొంతమంది వెళ్ళి మంచిగా నిష్టగా శ్రీశైలం డ్యామ్ల దగ్గర పోయి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, శ్రీశైలంలో పోయి నిమజ్జనం చేసేస్తారు. అంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మురికిళ్ళల్లో నిమజ్జనం చేసే బదులు ఎక్కడైనా ఊళ్ళల్లో పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, మంచిగా ఒక 10,000-20,000 ఖర్చు పెట్టుకుని, ఇప్పుడు లక్షలు పెట్టిన వాళ్ళకు 10,000-15,000 లెక్కన మేడం, ఒక డీసీఎం ఏదైనా లారో మాట్లాడుకుని మంచిగా పోయిన చెరువుల నిమజ్జనం ఊర్లో ఉన్న వాళ్ళు కూడా దగ్గరలో వదిలేసి హుస్సేన్ సాగర్కి వస్తున్నారు. అది సిటీ అవుట్స్కట్లో కూడా, మన సిటీ అవుట్స్కట్లో ఊళ్ళల్లో వేసుకోవచ్చు. మళ్ళీ అదే షోక్ అయిపోయింది. ఈయన వచ్చి ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలని కూడా ఈయన వచ్చి నిమజ్జనం చేస్తారు. మళ్ళీ నిమజ్జనం అయిన తర్వాత కూడా విగ్రహాలను మొత్తం పగలగొడుతుంటారు. అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా దేవుని అయితే అట్లా పగలగొడతారా మేడం? మొత్తం ఆ జేసీబీలతో, ఎందుకంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ బయట పాపం పనిచేసే వాళ్ళని కూడా మనం తప్పుగా అనలేము. విగ్రహాలు అదంతా బయట తీయాలి కదా. ఆల్రెడీ వాటర్ అంతా ఖరాబ్ అయింది, మళ్ళీ అది ఉండి ఇంకా వాటర్ ఖరాబ్ అయిపోతుంది. పొల్యూషన్ ఆల్రెడీ మనం ట్యాంక్ బండ్ దగ్గర పోతే మొత్తం స్మెల్ వస్తుంటాడు. మనం మాస్క్ పెట్టుకునే తిరగాలి ఆ ప్లేస్లో, అంత స్మెల్ వస్తుంటుంది. బట్ ఈ విగ్రహాలు ఇంకా పిఓపి వేయడం వల్ల ఇంకా అదే పొల్యూట్ అయిపోయి అంతా అదే అయిపోతుంది. ఐరన్ కూడా బయటికి తీయాలి కదా మేడం, ఐరన్ అంతా బయటికి తీయాలి. బట్ నేనేమంటానంటే ఈ పిఓపి విగ్రహాలు చేయడం వల్ల
పొల్యూషన్ పాడైపోతుంది. దేవుని కూడా మనం ఇన్సల్ట్ చేసినట్టు అయిపోయి కొన్ని యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. కొన్ని క్రియేట్ చేసినారు. దేవుడు మొత్తం వీళ్ళ కాలు చేతులు ఇరిగిపోయినట్టు, శివయ్య పార్వతి బాధపడుతున్నట్టు ఒక రీల్ ఏడ్స్తున్నట్టు. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. నిజంగా దేవుడు మన కోసం వచ్చి ఆయన దెబ్బలు తల్లించుకొని పోతున్నట్టు క్రియేట్ చేసినారు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము. అండ్ నాకు లార్డ్ శివయ్య కూడా చాలా భక్తి. సో ఆ శివయ్య నమ్ముకొని కూడా నేను జీవనం కొనసాగిస్తున్నా. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా భక్తి. బట్ ఆ దేవుని అట్లా చేయడం కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మీరు నా ఛానల్లో చూడొచ్చు, ఒక పోస్ట్ డైరెక్ట్ దేవుని మీద కాలు పెట్టే ఉంటుంది. ఇట్లా తొక్కుతాడు వాడు దేవుడు. ఇక్కడ కాలు చూడొచ్చు. అది ఎందుకు పెట్టినారు కూడా అడగొచ్చు మీరు నన్ను. అది డైరెక్ట్ నేను పెట్టేసిన, కావాలనే పెట్టినా నేను. అంటే జనాలకు తెలియాలి. యాక్చువల్ అక్కడ బ్లాగ్ చేద్దాం అనుకున్నా నేను. అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఒక బ్లాగ్ కూడా డీటెయిల్గా చేద్దాం అనుకున్నా. బట్ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఎండకు అసలు చేత కాలేదు, మాట్లాడి కూడా ఓపిక లేకుండే. ఐరన్ కోసము దేవుణ్ణి ఉన్న విషయం కూడా మర్చిపోతున్నారు. కేవలం ఐరన్ కోసమే, ఐరన్ తీయడానికి, ఆ ఐరన్ తీయడానికి మాత్రమే ఆ దేవుడు అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఇట్లా ఎక్కి తొక్కుతున్నాడు మేడం. వాడు ఎంత బాధ అనిపించింది అంటే నాకు అని కొట్టబుద్ధి అయింది. గణేషుని వేసిన వాళ్ళు ఉంటారు కదా, రే ఎందుకు తొక్కుతున్నావు ఓడను వాళ్ళని తిడుతుండు. దేవుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులనే తిడుతున్నాడు. డైరెక్ట్ బూతులే తిడుతుండు. అంటే వాళ్ళు తాగేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఐరన్ తీసుకొని నమ్ముకుంటే మళ్ళీ నెక్స్ట్ తాగొచ్చు. వాళ్ళు దేవుని కూడా వదిలిపెడతలేరు మేడం. అమ్మ ఏం తయారవుతున్నారు జనాలు, దేవుని కూడా వదిలేస్తలేరు. అదే నిజంగా ఇక ఏమవుతుందో తెలియదు మేడం. రాను సమాజం ఏమైపోతుందో మరేమో. అయితే బేగం బజార్ చూసుకున్నట్లయితే మొన్న అసలు ముంబైని తరపించేలా ఉంది. అంటే ఒక సందులోనే ఒక 10 మండపాలు అయితే ఉన్నాయి. అటొకటి ఇటొకటి పోటీగా పెడతారు, పోటీగా పెడుతున్నారు. అంటే ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళందరూ కలిపి ఒకటే మండపం పెట్టుకుని అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అయితే మీ వర్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేడం ఈ ఉత్సవాలు అనేది ఒక లాంగ్ టైం ఉండదు. జస్ట్ 11 రోజులు కానీ 9 రోజులు కానీ మాత్రమే ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అందరు కలిసి ఒకతానే పెట్టినారు అనుకోండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు ఈ పెట్టేటోళ్ళు కూడా అందరు యూత్ మెంబర్సే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ కావాలి, మా గణేశుడు మాకు సపరేట్గా ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్లు ఉంటారు. ఇప్పుడు అందరు గల్లీలో వచ్చి ఒకే ప్లేస్లో పెడుతుందంటే ఓన్ కాడ రుబాబ్ చేస్తాడు. కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, గొడవలు వస్తాయి, వాళ్ళకి ఇలా పడగదు. ఏంటంటే ఎవరు గణేశుడు వాళ్ళు ఒక టీమ్ వైజ్గా డివైడ్ అయ్యి పెట్టుకుంటారు. మ్యాక్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ అది ఏమన్నా 9 రోజులు 10 రోజులకు మాత్రమే కదా మేడం. బట్ ఇక నడుస్తుంటుంది అది. ఖైరతాబాద్ లోనే ఎందుకు ప్రధానంగా వీడియో తీశారు? ఇంకా బాలాపూర్ ఉంది, బేగం బజార్ చాలా ఉన్నాయి. ఎందుకు ఖైరతాబాద్ గణేషుని ఫోకస్ చేస్తారు? యాక్చువల్లీ ఖైరతాబాద్ గణేషుని మీద నేను దాదాపుగా 3 months వర్క్ చేస్తాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే నాకు టైం సరిపోతుంది. బయటికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. బట్ నేను టైర్డ్ అయిపోతా కూడా, ఫుల్ టైర్డ్ అయిపోతా. అండ్ బాలాపూర్ గణేష్ కూడా ప్రతి సంవత్సరం నేను కవర్ చేస్తుండే. ఈసారి వెళ్ళలేదు, నేను టైం దొరకలేదు వాస్తవానికి. వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు కూడా పిలిచినారు నన్ను. వాళ్ళు కూడా క్లోజ్ అవ్వు గణేషుని వాళ్ళు బుక్ చేసుకుని వచ్చినప్పుడు కానీ తీసుకెళ్ళేటప్పుడు నాకు చెప్తారు. ఆ వీడియో కూడా తీసాను ఈసారి, అది కూడా పెట్టినా నేను. బట్ మండపం దగ్గర వీడియో మిస్ అయింది. బట్ నాకు కూడా బాధ అనిపించింది. ఈసారి పెద్ద సెట్ వేసినారు కదా, స్వర్ణగిరి టెంపుల్ వేసినారు పెద్ద సెట్. బట్ నేను కూడా వెళ్ళలేకపోయినాను, బాధ అనిపించింది. అలసిపోతాం మేడం అప్పటికే నా వల్ల కాదు. అయితే మీరు యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యారు కదా, సో మీ దగ్గరకు వచ్చి ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేయమని డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పేసి ఎవరైనా వచ్చారు? వచ్చినాయి మేడం. ఇప్పుడు జ్యోతిష్యం అని ఉంటారు కదా మేడం, వాళ్ళు మా ఇంటర్వ్యూ చెయ్యి, మేము ఇట్లా కొన్ని స్క్రిప్ట్ లాగా ఇస్తాము, పెద్ద అమౌంట్ ఇస్తామని కూడా కాల్స్ వచ్చినాయి. బట్ నేను యాక్సెప్ట్ చేయలే. డబ్బుల కోసం జనాలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు మేడం. చాలా ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. బట్ జెన్యూన్ అయితేనే చేస్తాను నేను. ఇప్పుడు నేను ఫుడీ సందీప్ అని ఇంకో ఛానల్ ఉంటుంది మేడం. సో దాంట్లో ఆల్మోస్ట్ నేను మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మన హైదరాబాద్లో వెజిటేబుల్ మార్కెట్స్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, మటన్ మార్కెట్ కానీ, ఇట్లా జనాలకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్. అది కూడా మంచి వ్యూషిప్ ఉంటుంది. 2 లక్షలు 3 లక్షలు చూస్తారు ఆ వీడియో కూడా నేను పెడితే. అయితే బెట్టింగ్ యాప్స్ నో మేడం. అలా ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి. బట్ నేను ఆ మెయిల్స్ అని అవాయిడ్ చేసిన. ఎంత ఆఫర్ చేశారు? బిగ్ గేమ్ ఉంటే నేను యాక్సెప్ట్ చేయలే. 1 month సెట్ అయిపోతా? సెట్ అవ్వచ్చు అమౌంట్ తోటి. బట్ ఒకరిని అన్యాయం చేసి సంపాదించిన సొమ్ము మనకు అది ఉండదు మేడం మన దగ్గర. వద్దు, నాకు అలాంటి సొమ్ము కూడా నాకు వద్దు. నేను నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించి కూడా అదే నాకు చాలా. అంటే నేను ప్రమోషన్స్ కూడా జెన్యున్ ప్రమోషన్స్ ఉంటాయి నావి.
జెన్యూన్ అన్నీ ఇప్పుడు న్యాచురల్ ఆయిల్స్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా జనాలకు ఉపయోగపడే షాపింగ్వి ఇంట్లో వాడుకునే ఫుడ్ వెజిటేబుల్స్ అన్నీ జెన్యున్ ప్రోడక్ట్సే ప్రమోట్ చేస్తాను నేను. సో ఇదండి హైదరాబాద్ యాక్టివిటీస్ యూట్యూబర్తో మనం పంచుకున్న విషయాలు, ఆయన మనతో పంచుకున్న విషయాలు. ఇలాంటి కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కింతే వచ్చే వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.